నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు పన్నటువంటి పన్నాగం మరోసారి సఫలీకృతమైందని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఎందుకంటే ఇది వరకు నేను చేసినటువంటి వీడియోస్లో కూడా ఒకటికి రెండు సార్లు నేను విశ్లేషించడం జరిగింది. ఏంటంటే నవంబర్ 14వ తారీఖున సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డి గారిని అయితే కోర్టు ముందు హాజరవ్వాల్సిందిగా కోరింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా హాజరు కారు అని నేను డంకా బజాయించి మరి చెప్పిన. మరి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే ఏదో జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు 6 సంవత్సరాలు 6.5 సంవత్సరాల తర్వాత కోర్టు ముందు హాజరవుతారని చెప్పి కొంతమంది అయితే వ్యూస్ పొంది ఉండొచ్చు కాక. కానీ ద మాస్టర్ మైండెడ్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తెలివితేటలు ఇటువంటి సమయంలోనే కనిపిస్తాయి, స్పష్టంగా కనిపిస్తాయి. సరే, వివరాల్లోకి పోతే గత నెలలో అక్టోబర్లో జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టు నుంచి ప్రత్యేకంగా విన్నవించుకొని, సార్ ఈ నెల రోజుల్లో ఒక 15 రోజుల పాటు నేను విదేశాలకు పోయేస్తాను, నేను నా బిడ్డలు చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి, నాకు వేరే వ్యవహారాలు ఉన్నాయని చెప్పి అంటే కోర్టు వరకు ఒక మెమో దాఖలు చేసి వెళ్ళినాడనమాట. సరే, ఏదేమైనా కూడా సిబిఐ కోర్టులు కూడా పర్మిషన్ ఇచ్చినాయి. అయితే పర్మిషన్ ఇచ్చినప్పుడు స్పష్టంగా ఏం చెప్పిందంటే, నీ ఫోన్ నెంబరు, నీ మెయిల్ ఐడి ఇవన్నీ క్లారిటీగా నీట్గా ఇవ్వాల్సిందే, లేదు అడ్రస్ తప్పులో ఎన్నికన్నా ఇస్తే ఖచ్చితంగా నువ్వు కోర్టుకు హాజరయ్యి ఈ పరిణామాలు ఏకంగా అరెస్ట్ వరకు దాపరిస్తాయని చెప్పి వాళ్ళు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. సరేలే, దొరికిందే ఛాన్సు, దొరికిందే తడవు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుట్టిన యూకేకి బయలుదేరాడు. 15 రోజులు పర్మిషన్ కావాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోయి తిరుగుటపాలో ఏకంగా 8 నుంచి 9 రోజుల్లోపు వెనక్కి వచ్చేసాడు. ఏంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాఖలు చేసినటువంటి ఆ మెమోలో ఫోన్ నెంబర్ కూడా కరెక్ట్ అయినది ఇవ్వలేదు. సిబిఐ కోర్టు వారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కన్నా ఫోన్ చేస్తే అసలు ఆ నెంబరే రీచ్ అవట్లా. ఇది యాడుకో దారి తీస్తుంది, అరెస్ట్ వరకు కూడా దాపరిస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేయడం జరిగింది. అయితే పర్మిషన్ దొరికితే చాలరా అని చెప్పి నవంబర్ 14వ తారీఖున నువ్వు వ్యక్తిగతంగా హాజరవ్వాలా జగన్మోహన్ రెడ్డి అని సిబిఐ కోర్టు చెప్పినా కూడా ఎస్ హాజరైపోతాను అని చెప్పినాడు. ఎందుకంటే ముందు తర్వాత కాలంలో ఏమైనా జరగచ్చులే, ఆ సంగతి నేను చూసుకోగలుగుతానని చెప్పి ఆ డేరింగ్ కావచ్చు, డాషింగ్ కావచ్చు, అంటే కోర్టులతో డీల్ చేసేటువంటి వ్యవహారంలో దేశం లేకల్లా దా నెంబర్ 1 మాస్టర్ మైండెడ్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి అని యావత్ దేశం చెప్తుంది. దీంట్లో నేను చెప్పేదో, ఇంకొకరు చెప్పేదో, ఇంకొకరు అబద్ధాలు చెప్పేదో కాదు, ఇది స్పష్టమైన నిజము. అయితే ఇంకా ఆ గడువు దగ్గర పడుతున్నటువంటి ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు హాజరవ్వాలి కదా. కానీ ఇక్కడే ఆయన తెలివితేటలు బయటపడుతున్నాయి. ఏంటంటే ఈ మధ్య ఆంధ్ర రాష్ట్రానికి ఇబ్బంది పెట్టినటువంటి మోంతా తుఫాను 26, 27 తారీఖు, 28వ తారీఖు వరకు కూడా ఇబ్బందులు పెట్టింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉండకుండా ప్రశాంతంగా సేద తీరుతానే ఉన్నాడు. 4-5 రోజుల ముందు నుంచి కూడా ఈ ఏదైతే గవర్నమెంట్ ఉన్నదో స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తానే వస్తుంది. ఈ మాత్రం పలానా తారీఖుల్లో మోంతా తుఫాను ఆంధ్ర రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి, అందుకు తెలుగు తమ్ముళ్ళు కావచ్చు, జన సైనికులు కావచ్చు సిద్ధంగా ఉండండి. మీరు క్షేత్రస్థాయిలోకి పోయి ఏదైతే బాధితులు ఉంటారో వాళ్ళకి సాయం చేసే విధంగా, వాళ్ళకి ఏదన్నా టిఫిన్ పొట్లాలు కావచ్చు, నీరు కావచ్చు, సాధ్యమైనంత మేర జనరేటర్లు కావచ్చు, లైట్లు కావచ్చు, ఏ ఒక్క దానికి ఇబ్బందులు కలగకుండా మీరు క్షేత్రస్థాయిలో ఉండి మీరు సేవలు చేయాల్సిందే అని చెప్పి పార్టీ వ్యక్తులకు చెప్పడం జరిగింది. ఇరు అధినేతలు, టీడీపీకి సంబంధించినటువంటి అధినేత కావచ్చు, జనసేనకు సంబంధించినటువంటి అధినేత కావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఒక రాంగ్ స్టెప్ వేశాడు. గతంలో ఎన్నోసార్లు చూసాం, అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ఏదైతే రాష్ట్రం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటుందో, ప్రజా సమస్యల కోసం ఒక నాయకుడిని ప్రజలు కోరుకుంటారో ఆ సమయంలోనే మన మెళుకులు, మన చతురత, మన యొక్క డేరు, మన డాషింగ్ అన్నీ బయటపడతాయి. ఇటువంటి సందర్భాలు ఎన్నో చూసి వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక లీడర్గా దేశంలో టాప్ 3లో మెలుగుతూనే ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏముండదని ఒక ప్రెస్ మీట్తో ఇదంతా ఉదరగొట్టేయచ్చు అని చెప్పి ఆయన ఎక్కడ వాళ్ళ కార్యకర్తలు కూడా పిలుపునివ్వలేదు. పిలుపుచ్చినా కూడా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పోయి ఎవరికి సేవ చేసినటువంటి దాఖలాలు లేవు. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి హుటాహుటిని వచ్చేసాడు. ఆ హుటాహుటిని వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడము, ఇంకా ఏదేదో అబద్ధాలు వల్లబోయడము, ఇదంతా జరిగింది. సహజంగా ఒక సామెత ఉంటుంది, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని. ఈ సామెతకి ఎంతో దూరంలో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతా. కానీ ఆయన రాజకీయం చేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే నవంబర్ 14వ తారీఖున కోర్టులోగా ఆయన కన్నా హాజరైతే ఆయనకు అవమానంగా ఉంటుంది అని చెప్పి గత 12 ఏళ్ల నుంచి ఆయన పైన ఏదైతే సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఆయన మెడ మీద కత్తి మాదిరి వేలాడుతున్నాయో వాటికి హాజరవ్వకుండా కోర్టులో మేనేజ్ చేసుకుంటా వస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన ఆఖరిసారి కోర్టుకు హాజరైంది ఎప్పుడంటే ఆయన ఏదైతే జనజీవన స్రవంతిలోకి పోయి పాదయాత్ర చేశాడో ఆ సమయంలో వ్యక్తిగతంగా ఒకసారి హాజరైనట్టున్నారు.
తర్వాత ఇంకా సీఎం అయిపోయిన తర్వాత నేను ప్రజాపాలనలో నిన్న మునిగున్నాను కాబట్టి నాకు సమయమే లేదని చెప్పి నేను తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాడు. కరెక్ట్గా శుక్రవారం రోజున ప్రజల్లోకి పోయేటువంటి ఆ ఛాన్స్ కానీ లేకపోతే ఏదైనా ప్రజా సంక్షేమ కార్యక్రమాల నిమిత్తం ఏ 300 కోట్లో లేకపోతే ఏ 30 కోట్లకో కావాలని ఆ రోజు వదులుతాడనమాట ఫండ్స్. సో జగన్మోహన్ రెడ్డి గారు బిజీ అని చెప్పి కోర్టులు కూడా ఉదాసీనతగా ఉన్నటువంటి మాట వాస్తవమే. ఇప్పుడు ఇంకా దాదాపు ఇంకా 5 రోజులు 6 రోజులు ఉన్నది ఇంకా నవంబర్ 14వ తారీఖుకి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ లోపు వేసినటువంటి మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఇంకా ఆయన గతంలో పిలిపించినటువంటి 1 కోటి సంతకాల సేకరణ పీపీపీకి వ్యతిరేకంగా అని చెప్పి ఆయన పిలిపించాడు యూకేకి పోయే ముందే. కానీ ఆ 1 కోటి సంతకాలు కాదు కదా, కనీసం 2 లక్షల సంతకాలు కూడా సేకరించలేదు. ఇది క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి గారి ప్లానే. ఇంకా నవంబర్ 11వ తారీఖు నుంచి ఇంకా మొదలు పెడదాంలే 1 కోటి సంతకాలు, ఇంకా ప్రజల కోసం మనం పోరాడుతున్నాం కదా అని చెప్పి ఈ షోకేస్ మొత్తం ఆయన నవంబర్ 14వ తారీఖున కోర్టుకు హాజరవ్వకుండా ఆపుకునేదానికి ఆ యొక్క డేట్ని మార్చుకున్నాడు అనమాట. ఈ లోపు టైంపాస్ చేయడానికి ప్రజలు లేకపోవడము, అదో ఆ పంట పొలాలు నాశనం అయిపోయినాయని చెప్పడం, ఇలా కావాలని బిజీ కోసము ఆయన వెయిట్ చేస్తూనే ఉన్నాడు. రాసి పెట్టుకోండి, ఆ నవంబర్ 14వ తారీఖున దాటిన వెంటనే ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోతాడు. ఖచ్చితంగా ఇదే జరిగేది. ఆ నవంబర్ 14వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా హాజరు కాకుండా ఆయన కోర్టులో దాఖలు చేసినటువంటి మెమో ఏంటంటే, సార్ నేను వర్చువల్గా మీకు అటెండ్ అవుతాను, లేదంటే మా లాయర్ వచ్చి మీ దగ్గర అన్ని విషయాలు చెప్తారు, నేను హాజరైనా మా లాయర్ హాజరైనా ఒకటే కదా అని చెప్పి ఏదైతే చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని అదునుగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క మాస్టర్ మైండ్కి పూర్తిగా పని చెప్పడం జరిగింది. ఇది ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టులతో ఆట ఆడుకుంటానే ఉన్నాడు. చట్టంలో కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చి ఏదైతే ప్రజాధనాన్ని ఆ రోజున 12 ఏళ్ళు 15 ఏళ్ళకు ముందు లూటీ చేశాడో జగన్మోహన్ రెడ్డి గారు, షెల్ కంపెనీస్ పెట్టి కొన్ని వేల కోట్లు దండుకున్నాడు. దాదాపు 43,000 కోట్ల పైచిలకు కోర్టులు కూడా అటాచ్ చేసినాయి. ఈ అటాచ్ చేసినా కూడా అంటే అటాచ్ ఎందుకు చేస్తారు, కష్టపడేవాడు నిజాయితీగా సంపాదించిన వాడి దగ్గర అటాచ్ చేసేటువంటి హక్కు ఈవెన్ కోర్టులు కూడా ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు అటాచ్ చేశారంటే వాళ్ళ దగ్గర అంత రిటర్న్ డాక్యుమెంట్స్ కానీ ఆథెంటికేట్ డాక్యుమెంట్స్ కానీ ప్రూఫ్లు కానీ లేకుండా చేయనంటే చేయరు. ఇన్ని ప్రూఫ్స్ పెట్టుకొని కూడా దోషిగా నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కోర్టులు అరెస్ట్ చేయలేదో ఇవాళకి ఎవరికి అర్థం కానటువంటి ప్రశ్న. కానీ మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటువంటి వరకు టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, వాళ్ళు పడేటువంటి బాధ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కోట్ల రూపాయలు ప్రజాధనం లూటీ చేశారన్నారు, ఆయన అరెస్ట్ కాలేదంటే కొన్ని కోట్ల పరిధిలో జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది పూర్తిగా చీఫ్ మినిస్టర్ స్థాయిలోనూ ప్రధానమంత్రి స్థాయిలోనూ కూడా ఉండవు. అది జరుగుతున్నటువంటి విషయం. దీనిపైన మీ అభిప్రాయం తెలియజేయగలుగుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.